శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి వారి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశి ఫలితాలు చూసినట్టయితే సింహరాశికి మఘా నక్షత్రము 4 రాసులు, 4 నక్షత్రాలు, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదము సింహరాశి చెందినవి. ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా వీరికి జన్మ ద్వితీయ స్థానంలో కేతు సంచారము, అట్లనే పంచమ చతుర్థ స్థానం రవి సంచారము, అట్లాగే బుధుడు వీరికి చతుర్థమందు తదుపరి పంచమస్థాన సంచారము, అట్లాగే శుక్రుడు షష్ఠస్థాన సంచారము పంచమ, తర్వాత శని వీరికి సప్తమస్థాన సంచారము, రాహు అష్టమస్థాన సంచారము, ఈ యొక్క దశమ స్థానంలో గురు సంచారం, ద్వాదశంలో కుజుడు. ఈ గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా సింహరాశి వారికి 12లో కుజుడు ఉండటం వల్ల శస్త్రచికిత్సలు కానీ లేకపోతే రక్త సంబంధించినటువంటి వ్యాధులతో కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళు మానసికమైనటువంటి ఉత్తేజాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరికి రాబోయేటువంటి కాలంలో వృత్తిరీత్యా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది. వృత్తిలో మిమ్మల్ని గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది, మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మిమ్మల్ని గుర్తించలేరు, ఇప్పుడు గుర్తించే అవకాశం ఉంటుంది, ఇదేదో గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. అట్లానే రాణింపు కూడా ఉంటుంది. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు కేతు సంచారం వల్ల ధనము చేతికి వచ్చినట్టే వస్తుంది, కొంతవరకే వచ్చి ఆగిపోతుంది. ఏంది అనుకున్న దానికన్నా తక్కువ వచ్చింది అనుకుంటారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వస్తే అనుకోకుండా పూర్తిగా ధనం అనేది కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో కొంత మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లా చతుర్థ స్థానం ముందు ఈ యొక్క బుధుడు సంచారం వల్ల బుద్ధి కుశలతతో మాట్లాడతారు, సంయమనంతో మాట్లాడతారు, అవతల మనిషికి నొచ్చుకోకుండా ఉంటారు. కాబట్టి మీ మాటకి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే మీ మాటకి అంత గౌరవాన్ని ఇస్తారు, అక్కడ ఆ స్థాయిలో మీరు మాట్లాడతారు. అట్లానే పంచమ స్థానంలో రవి సంచారం వల్ల చాలా ఘాటైన మాటలు మాట్లాడినా అక్కడ నిజం ఉంది, నిప్పుగా ఉంది అనే ఆలోచనతో ఉండడం వల్ల మీ మాటను బాగా వాళ్ళ ఎదుటి మనిషి కూడా చాలా స్వాగతించే అవకాశం ఉంటుంది. అట్లా మీరు పేరు ఎక్కడైతే తెచ్చుకుంటారో, సంస్థలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఆ పేరు అలాగే సుస్థిరంగా ఉంటుంది. ఆ పేరును బట్టి మిమ్మల్ని మళ్ళీ కూడా ఇంకా మిమ్మల్ని విస్తరింపజేసుకునే అవకాశం ఉంటుంది. అట్లనే ఈ శని సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుటి మనిషి మిమ్మల్ని మోసగించినా అదే మోసగించకూడదు అని ఒక స్థితిలోకి వస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇంతవరకు కష్టపడినారు కదా, మన కోసం కానీ వాళ్ళ కోసం కానీ కష్టపడిన వాళ్ళు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకూడదు కానీ ఆలోచనతో సింహరాశి వారికి కొంత శని సప్తమ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నది. ఎదుటి మనిషితో భాగస్వామి వ్యాపారాలు కూడా యోగించే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల తరచూ ప్రయాణాలు చేయటం, తరచూ ప్రయాణాల వల్ల కొంత అనారోగ్యాన్ని గోచరించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రావటం వెళ్ళటం అంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా వాహనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా వాటిని ముందరే చూసుకొని ప్రయాణం చేయడం మంచిది. గురువు 10వ స్థానంలో సంచారం వల్ల అనుకూలంగా ఉంది. ఈ యొక్క ఎక్కువగా వృత్తిరీత్యా ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. కొత్తగా క్షేత్ర దర్శనాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, తద్వారా జ్ఞానాన్ని గడిస్తారు. అట్లనే 12లో కుజుడు ఉండడం వల్ల మీకు కొంతవరకు కల్లో దుస్వప్నాలు కానీ అవకాశం ఉంటుంది. ఆ దుస్వప్న పరిహారానికి కానీ గురువు యొక్క ధ్యానం చేయటం మంచిది. అట్లాగే మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోవడం కూడా మంచిది. ఈ యొక్క కుజుడు 12లో ఉండడం వల్ల కొంతవరకు నిద్ర లేవడం, నిద్రకి
నిద్రాణంలో ఉన్నట్టుగా ఉండడం కానీ నిద్ర లేకపోవడం అలాంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అశాంతి వాతావరణంగా గోచరిస్తుంటుంది ఇల్లంతా కూడా. ఇటువంటి విపత్కర పరిస్థితులు కొన్ని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పరిహారం సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేయటం, అట్లనే గురువు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ యొక్క కర్కటక రాశి, ఈ యొక్క సింహరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు గోచారంలో ఇంకా రెట్టింపు ఫలితాలు కలగాలంటే సాధ్యమైనంత వరకు ఆదివారం రోజు ఈ యొక్క గ్రామదేవత కానీ ఇష్టదేవాన్ని ధ్యానం చేసుకొని ఏదైనా నైవేద్యం పెడితే చాలా అద్భుతంగా గోచరిస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క డిసెంబర్ మాసంలో సింహరాశి వారు. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. ఇందులో వినోదులు పాల్గొనటము, అట్లనే బంధుత్వంలో అనేక విధాలుగా వీరికి ఒక నమ్మదగిన వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెట్టడము, అట్లనే తండ్రి గారికి అనారోగ్యం రావటము కొంత అవకాశం ఉంది. అట్లానే ఈ యొక్క శుక్రుడు భాగ్యంలో సంచారం వల్ల అత్యధికమైనటువంటి ధనకి విస్తరింప చేయడానికి వ్యాపార రంగంలో కానీ విస్తరింపజేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లానే స్త్రీల వల్ల ఏదైనా లాభం చేకూరే అవకాశం ఉంది.